అడిగినోళ్ళకి అడగనోళ్ళకి ఇద్దరికి చెప్తుంటాడు ట్రంప్. అబ్బెబ్బే నేను చాలా చేసేసాను, 7 యుద్ధాలు ఆపేశాను అంటాడు. ఒక్క యుద్ధం ఆపిన చరిత్ర ఆయనకి కనిపించట్ల. భారత్ యుద్ధం ఆపితే దాన్ని తను ఆపానని చెప్పుకోవడం తప్పించేం లేదు. తాజాగా మొన్న ఉక్రెయిన్ అణుస్థావరం మీద, అంటే రష్యా అణుస్థావరం మీద దాడి చేసింది. రష్యా ఇప్పుడు దానికి రిటాలియేషన్ దారుణంగా చూపించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని కీలక ప్రాంతాల మీద రష్యా బుధవారం రాత్రి గగంతల దాడులను తెరదేపింది. యూరోపియన్ యూనియన్, బ్రిటిష్ కౌన్సిల్ కార్యాలయాల్లో ఉన్న భవనాల మీద కూడా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. దాదాపు 9 గంటల పాటు కీవ్లో సైరన్ లాక్కుండా మోగుతూనే ఉన్నాయని స్థానికులు చెప్పారు. జనం తమకు దగ్గరలోని సబ్వే స్టేషన్లో తలదాచుకున్నారు. ఉదయం 7 గంటలకు ఆల్ క్లియర్ అంటూ అధికారులు ప్రకటించేదాకా షెల్టర్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ దాడిలో కనీసం 18 మంది చచ్చిపోతే 50 మంది వరకు గాయాల పాలయ్యారు. మృతుల్లో 4 చిన్నారులు ఉన్నారని ఉక్రెయిన్ ఆర్మీ చెప్పింది. మరణాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తం 598 డ్రోన్లు, 31 క్షిపణులు రష్యా తమ మీద ప్రయోగించిందని చెప్పింది. కీవ్ నగరంలోని 10 జిల్లాల పరిధిలో 33 ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణులు విధ్వంసం సృష్టించాయని, ఒక షాపింగ్ మాల్ సహా కనీసం 100 భవనాలు దెబ్బతినగా 1000 వరకు కిటికీలు ముక్కలయ్యాయని తెలిపింది. పలు బహుళంతస్తుల నివాస భవనాలు దెబ్బతిన్నాయి. ఆఫీసులు, రవాణా కార్యాలయం, డజన్ల కొద్ది కార్లు నుజ్జైపోయాయి. కీవ్లోని EU మిషన్కి 50 మీటర్ల దూరంలో 20 సెకండ్ల వ్యవధిలో 2 దాడులు జరిగినాయి. దాడుల్లో మిషన్ సిబ్బంది ఎవరు గాయపడలేదు. ఇది ఓవరాల్గా చూస్తే అమెరికా అధ్యక్షుడు యుద్ధం ఆపేశాను, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయింది, శాంతి చర్చలు అని చెప్తూ ఉండగా జరుగుతున్నటువంటి చర్చ.